చెప్తే ఇననోన్ని షడంగా చూడాలి అంటారు. గట్ల చెప్తే ఇననోళ్ళు చాలా మందే ఉంటారు మన కాడ. అద్రావారి నీకే మంచిది కాదు అంటే ఇంటరా? ఆహా, వాళ్ళతో వాళ్ళదే. ఇక కొందరు పోరగాళ్లకు చేట్ల బండి ఉంటే అస్సలే ఆగరు. గిట్ల కటింగులు ఇస్తారు, గట్ల కటింగులు ఇస్తారు. ఇక ఆడోళ్ళు ఎవరన్నా ఉంటే రోడ్డు మీదనే గిర్ర గిర్ర బండిని తిప్పుతారు. ఏమొస్తుందో ఏమో గట్ల చేస్తే. సరే, గిదంతా ఎందుకంటే ఇప్పుడు ఒక పిల్లగాని దగ్గరకు పట్టుకపోతా. ఇక మళ్ళా చూస్తారో చూడరో అన్ని. అల్పే మాడిస్తే చెవులు జాడిచ్చే అన్నట్టు ఒకడేం చేసిండో ఎరికేనా? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బొచ్చెడు వానలు పడి వాగులు చెర్లు అన్ని అలుగులు వస్తున్నాయి. అది కూడా చిన్న కాదు, మళ్ళా ఊర్ల కూర్లే ఆగమయ్యేటట్టు వస్తున్నాయి. వీడు చూడుండ్రిగా ఏం చేసిండో. ఆ వంతెన మీదకి వెళ్ళి ఇప్పుడు నీళ్లు తక్కువనే పోతున్నాయి కదా, నడిచిపోయినా కొట్టుకపోరు. అది మెల్లగా వచ్చేటప్పుడు కమాయి చేసిండు చూడుండ్రి. ఇక వాగన్నప్పుడు వరద ఎక్కువ అవుతుంటది కానీ తక్కువ అవుతుంది. అప్పుడు వీడు బండి స్టార్ట్ చేసుకొని అవతలికి పోదామని చూసిండు. మెల్లగా మెల్లగా తమ్మి, మెల్లగా మెల్లగా నీళ్ళేటో వస్తున్నాయి. అట్లనే వడితోని జర్ర స్పీడ్ పెంచు. ఎక్కువ చేస్తే రయ్యని అవతలికి వస్తుంది. జాగ్రత్త. నీ పిల్లగాడు సల్లగుండా. అయ్యో, నీ పని పాడుగాను. కంటికి కూడా కనిపిస్తలేడు కదా, ఉన్నాడా గుట్టుకోమన్నాడా? అదెంత లోతు పాడైందో. ఆగు, వీడు జర్ర షేపు ఇక్కడ బాధకు ఆగినా ఒడిచిపోవు, లేకపోతే ఆ వరద తక్కువ వచ్చేటప్పుడన్నా ఉరికి ఒడిచిపోవు. అది చిక్కగా అయ్యేదాకా కమాయి చేసి నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టు ఉరికే పోయి వాగులా వాడే పాపం. మరి ఏడవేలిండో ఏమో గాని ఊరోళ్ళంతా పరేషాను. ఆడికి కొంతమంది వద్దురా అని మొత్తుకున్నా కానీ పోరడు వినకుంటురుకొచ్చి వాగులా వాడిపోయింది అంటున్నారు అక్కడ వాళ్ళు.